ఆత్మ తాదాత్మ్యంతో జగత్తు లీలావిలాసంగా జరుగుతుందని తెలియబడ్డది. మరి మోక్షం అంటే ఏంటి? మోక్షం అంటే అందరికి ఆనందం. ఆనందం ఏం ఉండొచ్చు కదా, ఉండటానికేమో బాధ. అసలు మోక్షంగా నీవు అయి ఉన్నావు, నీవు జన్మరాహిత్యంతో ఉన్నావు అనేది తెలియట్లేదు. అనేక జన్మల నుంచి నాకు మోక్షం కావాలి మోక్షం కావాలంటున్నాడే కానీ మోక్షం అంటే నీవే మోక్షధాముడు అని తెలియలేదు. అది అయ్యి ఉన్నామని అసలు తెలియలేదు. పాపం జీవుడే పరమాత్మ అనేది తెలియలేదు. జీవుడే బ్రహ్మంలో ఐక్యమవటం అంటేనే మోక్షం అనేది తెలియలేదు. పాపం ఎంతసేపు మోక్షం కావాలి మోక్షం కావాలంటే ప్రతి దాన్ని మోక్షం కావాలి మోక్షం కావాలంటే కారణ శరీరాన్ని తొలగించేసాడు. వాసనలు తొలగిపోయినాయి, సూక్ష్మాలు తొలగిపోయినాయి, ఆత్మజ్ఞానాన్ని నువ్వు సంపాదించావు అంతే, నీవు మోక్షగామివి. అవిద్య కోసం పోయింది, అయిపోయింది కారణ శరీరం. పుణ్యపాపాలు కర్మ ఫలితాలు వదిలిపోయినాయి, వాసనలు పోయినాయి, ఇంకేమీ లేదు. నీవంతా మోక్షంతో ఉన్నావు. 24 గంటలు నువ్వు మోక్షంతో ఉన్నావు, సాక్షిభూతులు. కారణ శరీరం వదిలించేసుకున్నావు, అజ్ఞానం లేదు. లోనున్న బ్రహ్మ చైతన్యంతో కప్పును నేను బ్రహ్మన్న విషయం తెలియబడ్డం నీకు. ఇంకా దేహం గొడవ వదిలేస్తావు. నేను అజ్ఞాని కాదు జ్ఞాని అని తెలియబడుతుంది. కర్మ ఫలితాలు లేవు నీకు. ఇంకెంతసేపు నీవు పరమాత్మ అనే తెలియబడిపోయాక ఇంక నీకేమన్నా ప్రతి జీవుడు తను తాను ఉద్ధరించుకోవలసిందే అని మనకి తెలియబడుతుంది. ఉన్నది ఒక్కటే, ఉన్నది రెండవది లేదు. ప్రతీది కూడా పరమాత్మ ద్వారా, అనుభవ జ్ఞానం ద్వారా. బ్రహ్మజ్ఞానం అంటే ఏంటి? బ్రహ్మజ్ఞానం అంటే మనం బ్రహ్మాన్ని గురించి యథార్థ జ్ఞానంతో ఉన్నామే. ఆ యథార్థ జ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానం అన్నాం. బ్రహ్మం సర్వవ్యాప్తం అన్నాము, మరి అనంతం అన్నాము, సత్చిత్త స్వరూపం అన్నాము. మరి నీవు బ్రహ్మం, నీ తల్లిదండ్రులు బ్రహ్మం, నీ భర్త బ్రహ్మం, భార్య బ్రహ్మం, పిల్లల బ్రహ్మం, బంధువులు బ్రహ్మం, మీ అమ్మ బ్రహ్మం, మీ అమ్మ బ్రహ్మం, నీ యొక్క మొత్తం అందరూ కూడా స్నేహితులు, సృష్టి అంతా బ్రహ్మం అనేది మనకు తెలియబడుతుంది. బ్రహ్మ యొక్క జ్ఞానమే బ్రహ్మజ్ఞానం అనేది కూడా మనకి తెలియబడుతుంది. ప్రతి ఒక్కళ్ళు బ్రహ్మమే, బ్రహ్మంలోంచి వచ్చిన వాళ్ళే. నీ గురువు బ్రహ్మం కదా, నీ వినేది బ్రహ్మం కదా, నువ్వు చదివేది బ్రహ్మం కదా, అంతా బ్రహ్మం 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 బ్రహ్మమయంతో మనం మోక్షం అంటే ఇంకా మనకి కరతలామలకం అయిపోయింది. ఎందువల్లంటే ఇంకా నేను పరమాత్మ అన్న భావంతో ఉండిపోతున్నాను. ఇంకా మోక్షమే. మోక్షం అంటే ఇంకెక్కడో లేదు, బంధం లేకుండా ఉంటుంది. మోక్షం అంటే విడుదలని ఎన్నోసార్లు చెప్తున్నాను. బ్రహ్మమే అయ్యున్నానని గుర్తించేస్తాను. సమస్త జగత్తు కూడా బ్రహ్మంగానే చూడగలుగుతున్నాను అనుభవపూర్వకంగా. బ్రహ్మజ్ఞానంతో ఉంటున్నాను. కర్మ ఫలాలు సంపూర్ణంగా నశించిపోయినాయి, వాసనలు సంపూర్ణంగా నశించిపోయినాయి, కారణ శరీరం నశించిపోయింది. ఇంకా జన్మే లేదు నాకు. భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు కూడా లేదు. అన్నీ కూడా హాయిగా మరణానంతరం, స్థూల శరీర మరణానంతరం కూడా ఒంటరిగా బయటపడతాను. నేను ముక్త పురుషుణ్ణి, నేను జ్ఞాన్ని అన్న ధైర్యంతో బతకగలుగుతున్నాను. ఎందువల్ల నేను పరమాత్మని. జీవ బ్రహ్మైక స్థితి అంటే ఒక స్థితి మార్పు. జీవస్థితి నుండి బ్రహ్మే స్థితిలోనికి జీవుడు మార్పు చెందుతాడు. దాన్ని జీవ బ్రహ్మైక స్థితి అంటారు. కాయ పండైనట్టు పచ్చికాయ, పీపి, పువ్వులోంచి పిండి అన్నీ ఎలా వచ్చినాయో అలాగే రోజు రోజుకు కూడా జీవుడు జీవభావాలను నిలిచేసి బ్రహ్మభావంతో ఉండేటప్పటికి స్థితి కలిగించడంతో బ్రహ్మే స్థితితోటి ఉండిపోతున్నాడు. తాను బ్రహ్మమే ఉన్నాడని అనుభూతితో స్థిరంగా ఉన్నాడు. బ్రహ్మే స్థితి అయిపోయింది. బాలుడు వృద్ధాప్యానికి ఎలా ఉన్నాడు అలాగే బాలుడు యవ్వనం బాలుడుగా, బాల్యం యవ్వనం వార్ధక్యం కౌమారం దశలు ఎలా మారితే వాడి యొక్క ఆయుర్దాయాన్ని బట్టి ఎలా నిలిచాడు, దశలు ఎన్ని దశలు మారినా వాడు పరమాత్మే. దశలు దేహానికి మారిని అని తెలియబడుతుంది. అందువల్ల జీవుడు స్వయంగా బ్రహ్మే స్థితిలోనే ఉన్నాడు. ముక్త పురుషుడే. మోక్షం అంటే ఎక్కడో లేదు, వాళ్ళలోనే ఉంది. మానవ దేహం ఉండగానే
సూక్ష్మదేహం తోటి తెలియబట్ సూక్ష్మం, స్థూలం, కారణం 3 దేహాలతోటి హాయిగా ఉంటున్నాడు. నేను ముక్త పురుషుణ్ణి, నేను ముక్త పురుషుణ్ణని హాయిగా స్వయంగానే బ్రహ్మనంద ఐక్యం చెందుతాను అని ప్రామిస్గా ఉండగలుగుతున్నాం. సముద్రం నందు నీటి బొట్టు సముద్రం నందు ఐక్యం చెందినట్లు వాయువునందు వచ్చే గాలి వాయునందు ఐక్యం చెందినట్టు బ్రహ్మానందుల అంశం కూడా జీవుడు బ్రహ్మానందే ఐక్యం చెందుతానని ప్రమాణం చేయగలుగుతున్నాం. అంటే అనుభవం ద్వారా నీటి బొట్టు సముద్రంలో ఎలా వస్తుంది బుడగలాగా, మళ్ళీ ఆ బుడగ సముద్రంలో కలిసిపోతుంది. అలాగే గాలి ద్వారా మనం ఫ్యాన్ వేసుకుంటున్నాం, గాలి ఉందని తెలియబడుతుంది. అంటే పంచభూతాలు కూడా తెలియబడుతున్నాయి మనకి. ప్రతిదీ బ్రహ్మంతో ఉండేటప్పటికీ మనకు తెలియదంటూ లేదు. ఇంకా విడిగా ఏమీ చెప్పక్కలేదు. ఘటాకాశం మహాకాశంలో ఐక్యం చెందేసింది అంటే చెందుతుంది. ఆఖరి క్షణం కూడా కొండ పగిలిపోయిన పిమ్మట ఏమవుతుంది? ఘటాకాశం మఠాకాశంలో కలిసిపోతుంది. ఘటాకాశంలో మఠాకాశం కలిసిపోతుంది. అంటే ఘటం అంతా లోపల ఉన్న ఘటంలో ఉన్న ఆకాశం అంతా అంతనా నిండిన ఆకాశంలో కలిసిపోతుందంటే ఈ యొక్క దేహం సూర్యాల దేహం బ్రహ్మంలో తాదాత్మ్యం చెందేస్తుంది. శరీరం పంచభూతాలతోటి మహాపంచభూతాల్లో కలిసిపోతాయి. నాకు దీని ఎందు సంబంధమే లేదు. శరీరం నశించిన తర్వాత బ్రహ్మస్వరూపమైన జీవుడు ఏమవుతున్నాడు? బయట ఉన్న బ్రహ్మంతోటే కలిసిపోతున్నాడు. ఇంకేమైంది? దాన్నే మోక్షం అంటారు. మోక్షం ఎవరికి వచ్చింది? అంతరా నిండిన పరమాత్మతోటి ఉండటం వలన వచ్చింది తప్పించి నాకు వచ్చిందా నీకు వచ్చిందా అని చెప్పడం కాదు. తాను స్వయంగా పరబ్రహ్మ స్వరూపం తెలుసుకున్నప్పుడే తెలియబడుతుంది. సకల చరాచర జగత్తు కూడా బ్రహ్మం అని తెలియబడుతుంది. అప్పుడు నేను మోక్షగామిని హాయిగా చెప్పగలుగుతున్నాను. మరి నేను జ్ఞాని అని చెప్పగలుగుతున్నాను. నాకు మోక్షం ఎప్పుడు నేను మోక్షంతోటే ఉన్నానంటున్నాను. నేను బ్రహ్మాన్ని ఎక్కడో నాకు లేదు మోక్షం, నేను పరబ్రహ్మ స్వరూపాన్ని అన్న భావంతో ఉండిపోవటమే మోక్షం. మోక్షం అంటే ఏమీ లేదు, విడుదల అయిపోయింది, దేహభావం తొలగింది. మరి ప్రతి క్షణం కూడా బంధ విముక్తి వదలటమే మోక్షం అంటేనే. మోక్షం అంటే ఏమీ లేదు, బంధ విముక్తి పొందటమే మోక్షం అంటే. హాయిగా నేను గృహస్థులో ఉంటే ఏంటి, వానప్రస్థం ఉంటే ఏంటి, సాధువు ఏంటి, సన్యాసి ఏంటి, ప్రతి ఒక్కళ్ళకే జీవన్ముక్తులుగా మనం జీవించినంత కాలం కూడా ముక్త పురుషులుగానే ఉండిపోవాలి. ముక్త స్థితి తోటే ఉండిపోతున్నాను. ముక్త స్థితిలోనే ఉండిపోయాను. మరణానంతం మోక్షాన్ని పొందుతాను అంటున్నాను. అంటే ప్రారంధాలు లేవు, ఆగామి లేదు, సంచితాలు లేవు, కర్మలు లేవు, ఏమీ లేవు. సర్వకాల సర్వాస్తులందును నేను బ్రహ్మాన్ని, జగత్తు బ్రహ్మం అనే భావంతో ఉన్నాను కాబట్టి దాన్నే మోక్షం అన్నా. జన్మ లేదు, కర్మ లేదు, అసలు జన్మకు వచ్చాను అన్న భావనే మర్చిపోతున్నాను. సృష్టికి మూలం కూడా పరమాత్మ అనేది తెలియబడ్డాక ఇంక నేను బతుకుతున్నానని, పోతానని, ఉన్నానని, జన్మెత్తానని, కర్మలు చేస్తున్నా అసలు ఏ భావన లేదు. కర్మలన్నీ బ్రహ్మే, జన్మంతా బ్రహ్మే. జన్మ అనేది ఇంక రాదు, పునర్జన్మ లేదు. కర్త కర్మ క్రియ నాకు లేవు కాబట్టి హాయిగా ఆనందంగా నాకు ఖాతా పుస్తకం లేదు, ఖాతాలో జమేయటానికి ఏమీ లేదు, హాయిగా జాగ్రత్త పడిపోతున్నాను. ప్రతి క్షణం కూడా మానవ జన్మ ఉత్కృష్టత తెలుసుకున్నాను. మోక్షం అంటే కేవలం భగవంతుని ప్రార్థించడంలో కలుగుతుంది అని చిన్నప్పుడు అనుకున్నాను. ఇప్పుడేంటి అది నేనై ఉన్నానని, బంధ విముక్తే మోక్షం అని మానవ ప్రయత్నం ద్వారా మాయని తొలగించడమే అనేది తెలియబడుతుంది. ఎన్ని చేసేవాళ్ళం, పూజలే కాదు, వ్రతాలే కాదు, నోములే కాదు, అభిషేకాలే కాదు, దానాలు ధర్మాలు ఎన్ని చేసినా అదే ఉపవాసాలు, స్నానాలు, జపాలు, పారాయణాలు, భజనలు అన్నీ కూడా చెయ్యబట్టే ఆ వాటి ద్వారా అన్నిటి ద్వారా అందింది. ఈవేళ ఇంత ఆనందంగా నేను పరమాత్మనే అని నా జీవితాన్ని సార్థకం చేసుకుంటున్నాను. ముందు
భక్తి, భక్తి ద్వారా భగవంతుడు 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 అనుకున్నప్పుడే చిత్తశుద్ధి కలిగింది. ఎంతసేపు కూడా ఏకాగ్రతతో, ధ్యానం అంటే ఏంటి, ఏకాగ్రత అందింది, మనస్సు నిర్మలమైంది. అంతా నేనే, నేనే అంతా అనేది హరిషడ్వర్గాల్ని హరికట్టేసి హాయిగా మనస్సుని జ్ఞానం మీద పెట్టుకున్నాను. జ్ఞానం స్థిరమైందనేది తెలియబడ్డంది. ఎంతసేపు దృష్టిని భగవంతుని వైపు పెట్టాను, శ్రద్ధతో ఉన్నాను. నేనుగా ఉంటాను అనేది మోక్ష ప్రాప్తికి కారణమని తెలియబడుతుంది. ఆత్మవిద్య అభ్యసించాను, హాయిగా ఆత్మజ్ఞానంతో ఉండగలుగుతున్నాం. ఆత్మానాత్మ విచక్షణ తెలిసింది, ముముక్షత్వం తెలిసింది. శమదమాది శక్తి సంపత్తితో, ముముక్షత్వంతో, తత్వ విషయంతో ఇది ఆత్మ ఇది అనాత్మ అని తెలియబడ్డం చిన్నతనం నుంచి. అయితే మామూలుగానే ఉంటాం, ఎవరితో ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడతాం. జ్ఞానులతో జ్ఞానం మాట్లాడతాం, మామూలు సాధకులతో సాధన మాట్లాడతాం, మామూలు వారితో మామూలుగానే మాట్లాడతాం. అది ఈ శరీరంతో చేసే పనులు. అరిషడ్ వర్గాల్ని జయించగలుగుతున్నాం కాబట్టి జయించి తీరుతాము అనేది ఒక శబ్దంగా పెట్టుకోవాలి. వెనకడు గేయకండి. ఎంతసేపు కూడా నేను పరమాత్మ అంటే ఇంక వెనకడికి ఎందుకు వస్తుంది? సంతోషం, దుఃఖం, పగ, ప్రతీకారం, అనురాగం, ద్వేషం, ప్రియం, అప్రియం, ధైర్యం, పెరుగుతాను, ఇవన్నీ తృప్తి, అసంతృప్తి, ఇవన్నీ మానసిక దౌర్బల్యాన్ని నువ్వు విడిచిపెట్టు. కేవలం నీ మనస్సుని అమనస్కంలో పెట్టు, నీ పరమాత్మ అయిపోతావు. ఆత్మదృష్టే మోక్ష ప్రాప్తి అని నీకు తెలిసింది. శ్రద్ధగా ఉండు. ఎంతసేపు కూడా సర్వకాశ్రవాల్సినందును నీవు పరమాత్మనే ధ్యాసతో ఉండు. కర్మయోగం ఉన్నా, భక్తి యోగం ఉన్నా, జ్ఞానయోగం ఉన్నా, విజ్ఞాన యోగం అన్నీ ఒక్కటైపోయింది. కర్మ ద్వారా అంటే ప్రతిదీ ధ్యానం, తపస్సు, మొత్తం భక్తి, పూజ అన్నిటి ద్వారా జ్ఞానయోగంలోకి వచ్చాం. నేనే పరమాత్మ స్వరూపాన్ని, నేను బ్రహ్మస్వరూపాన్ని అని హాయిగా ఉంటున్నాను. సకల జీవులు, సకల చరాచర జగత్తు పరబ్రహ్మ స్వరూపంగా చూడగలుగుతున్నాం. నేను పరమాత్మనే, అందరూ పరమాత్మ, అంతటా పరమాత్మ, నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని, నేనే అంత అనేది హాయిగా ఉండగలుగుతున్నాను. నేను పరమాత్మ అన్న భావన వలన ఎంత సుఖం కలుగుతుంది, ఎంత ఆనందం కలుగుతుంది. అనేక కోట్లు జన్మలెత్తేనే ఇంకా జన్మలెత్తి పని లేదు. సమస్త జీవరాశులు కూడా ఈ వస్త్రం వలె ధరించి వదిలేయవలసింది. కొంతకాలం జీవించి పారేయాలి, కొత్త వస్త్రాన్ని ధరించాలి. ఎవరైనా సరే ఒక్క శరీరంతో అనేక జన్మలెత్తం కదా. శరీరాలన్నీ నశించిపోయి పాపకర్మ ఫలితాలు అనుభవించి యంత్రాలు పాపం చక్కగా, అంటే ఇన్ని జన్మల నుంచి నాకు తెలియలేదు. ఇప్పుడు ఈ మానవ జన్మ ఉత్కృష్టత తెలిసింది, ఎంతో విలువైందని తెలిసింది, విశేషమని తెలిసింది. ఇంక ఈ జన్మని ఇప్పటి నుండి అనేక కోట్లు ఇంకా జన్మలు ఎత్తాను అని ప్రతిజ్ఞ చేసుకున్నాను. తల్లి గర్భంలోనే ఇంకా కొత్త శరీరాన్ని నేను ధరించను ఇంకా నిర్ధారించేసుకున్నాను. కనీసం ఇంక నేను ఏది కూడా నాకు అంటదు అని. బ్రహ్మ యొక్క యుగాలు అనేకం మారినా నేను మాత్రం యుగాంతరం కూడా నేను పరమాత్మ మా బ్రహ్మంగా ఉంటాను అంతే. నాకెందుకు ఈ దేహం ఎంతటి విలువైందో తెలియబడ్డంది. బ్రహ్మ సృష్టిలో మానవ జన్మ ఉత్కృష్టమైందని తెలియబడ్డంది. పుణ్యం అంటే ఏంటో తెలిసింది. పుణ్యం అంటే మానవులకి సామాన్యంగా మోక్షం అని పదాన్ని ఉచ్చరించడాన్ని పుణ్యం అంటారు. పుణ్యం ద్వారానే మోక్షం. ఎంతసేపు నాకు పుణ్యం కావాలనే ధ్యాసలో ఉన్నాం కాబట్టి రెండు ఒక్కటే అని తెలియబడ్డంది. వేరుగా ఏమీ లేదు. పుణ్యం వల్లనే సంపాదించడం వల్లనే మోక్షం లభించింది అనుకుంటాం. పుణ్యం వల్లనే సత్వగుణం అందింది. సత్వగుణం వల్లనే మనకి అవగాహన అయింది. సత్వగుణంలోంచి శుద్ధ తత్వంలోకి వెళ్ళిపోవాలి. పుణ్యం అంటే ఏంటి, మోక్షం అంటే ఏంటి? పుణ్యం ద్వారానే అసలు నా జీవితంలో నేను బ్రహ్మంగా మిగిలినాను, లేకపోతే మాయతోటే ఉండిపోతుంది. వద్దు లోకాలేంటి ఏంటి, అదో లోకాలేంటి, 14 లోకాలేంటి తెలుసుకోవాలమ్మా. అన్ని లోకాలకి తిరిగి వచ్చేమే. మోక్షం అన్నది పుణ్యఫలం వంటిది కాదు. మోక్షం అనగా జన్మరాహిత్యమ్మా. పుణ్యం కలిగితే పునర్జన్మ కలదు. పునర్జన్మే లేదు మోక్షం అంటేనే.
జన్మచక్రాల్లో తప్పుకుని శాశ్వతంగా బ్రహ్మానంద ఐక్యం అంటే జన్మరాహిత్యం అంటే. జీవన్ముక్త స్థితిలో ఉన్నాను, నేను పరమాత్మని. పరమాత్మ ఇంకా జన్మ లేదు, కర్మ లేదు, 14 లోకాలు తిరగవలసిన అవసరం లేదు. మోక్షం అంటే శాశ్వత బ్రహ్మానందం. మళ్ళా జన్మోత్వవలసిన అవసరం లేదు, పునర్జన్మ లేదు, దుఃఖం శాశ్వతంగా తొలగిపోతుంది. 14 లోకాలు విడిచి శాశ్వత బ్రహ్మానందం ఐక్యం చెందుతాం. జన్మ కర్మ చక్రం నుండి బయటపడిపోయాం, విముక్తి వచ్చేసింది. దాన్నే మోక్షం అన్నారు తప్పించి వేరుగా ఏ భావన లేదు. బ్రహ్మం అంటే తెలియబడ్డంది, బ్రహ్మం అంటే ఏంటో తెలియబడ్డంది. మరి బ్రహ్మము అంటే తెలియబడ్డాక ఇంకా రెండోది లేనప్పుడు జీవన్ముక్తి లక్షణాల గురించి చెప్పుకున్నాం. జీవన్ముక్తి లక్షణాలు ఏంటి? నీవు జీవన్ముక్తుని అయ్యానని అంటున్నావు కదా. జగత్తెందు వ్యవహారాన్ని త్యజించలేదు, వాంఛించలేదు. యథాప్రకారం సమస్త కార్యాలు అసక్త బుద్ధితో జరిగిపోతున్నాయి. అంటే విధి ప్రకారం జరిగిపోతాను. లోకునందు ఎచ్చట కూడా ఏ గుణాలు గొడవ, అసలు వాడికి ఇదంతా మిథ్య అని ఎరుగును కాబట్టి ఏ భావనలో ఉండలేదు. దేన్ని కూడా వదలలేదు. సూర్య నమస్కారం వదిలేమా, తులసం నీళ్ళు వదిలేమా, పూజలు మానేమా, ప్రతి దాన్ని కూడా బ్రహ్మార్పణంగా చేయగలుగుతున్నాం. ద్వంద్వాలెందు చెల్లించుకుంటున్నాడు. ఏదొచ్చినా సరే నాకెందుకు, నేను పరమాత్మను కదా, నేను స్వాత్మయందు జాగృతున్నై ఉన్నాను కదా, బాహ్యందు రాగద్వేష భయాదులను నట్టుడు వల్లే ప్రవర్తించున్నాను, లోపల ఆకాశం వల్లే నిర్మలమైన మనసుతో ఉంటున్నాను అనేది తెలియబడతాను. రెండోది లేదు, ఉన్నదంతా ఒక్కటే. ఆ ఒక్కదాంతో ప్రయాణం చేస్తున్నాం. మనం ఎంతసేపు ఎన్ని చదివినా ఎన్ని విన్నా తెలుసుకున్నాం కాబట్టి విన్నదంతా మర్చిపోవాలి, చదివినంతా మర్చిపోవాలి, ఆ యథార్థంతో ఉండిపోవాలి. ఇంకా రెండో భావం లేకుండా ఉండాలి. తక్షణమే నీవు సంసిద్ధుడుగా తెలియబట్టుంది. నీవు పరమాత్మ అని, నేను నీవని భేదమే లేదు. బంధరాహిత్యంతో ఉండాలి. అప్పుడే జన్మరాహిత్యం జరుగుతుంది. ఇంకా జన్మలే ఉన్నాయి మనకి, జన్మలే లేవు. ఉన్నది ఒక్కటే. ఆ ఒక్కదాంతో మనం ఉండిపోతున్నాం. శరీరం పతనం అవుతుంది. మనకేం సంబంధం? పంచభూతాలు కలుపుతాయి. లోపల ఉన్న దేవుడు దేవుడిగా మిగిలిపోతాడు. ఈ భావంతో ఉండాలి తప్పించి ఏ భావంతో ఉన్నా జన్మరాహిత్యం అంటదు కాక అంటదు. బ్రహ్మంతో మనం మాట్లాడుతున్నాం, బ్రహ్మంలోనే ఉన్నాం, బ్రహ్మంలోనే అన్నీ జరుగుతున్నాయి అనే భావంతో నిత్య నిరంతరం ఉండిపోవాలి. నీవెవరో తెలియబడ్డాక ఏ భావంలో నిన్ను బాధించవు. సుఖమైన జీవితాన్ని అనుభవిస్తున్నాను నేను. పైకి మాత్రం ఎవరు ఎలా మాట్లాడితే అలాగే మాట్లాడవలసి వస్తుంది. లేకపోతే లోకంలో తెచ్చివాళ్ళు అనుకుంటారని ఎవరి భావన ఎలా ఉన్నా నాకెందులకి అనుకుంటా, లోపల నేను పరమాత్మ అనుకుంటా, పైకి మామూలుగానే ఉన్నా. అందరూ హాయిగా ఉంటున్నాము అంటే ఏ తత్వంతో ఉండగలుగుతుంది. విడదీస్తున్నాం. తెలియబడుతుంది. విడదీసుకోకపోతే ఎలా తెలియబడుతుంది? ఉన్నది ఒక్కటే, పరమాత్మే నిజం, ప్రపంచం అబద్ధం. విచారణ చెయ్యి.
తరతరాలు ఎంతమంది వెళ్ళిపోయారు, అదంతా ఒక్కసారి ఆలోచించు. ప్రపంచ భావంలో పరమాత్మ భావంతో నీవు ప్రపంచ భావం తొలగించుకుని పరమాత్మ భావంతో సాక్షిగా ఉండిపో. నీతో నువ్వు బ్రహ్మంగా ఉంటావు. కాలం విలువైందమ్మా. క్షణం వృధా చేస్తే మళ్ళీ తిరిగి రాదు. కాలాన్నే మనం భగవంతుడిగా చూసి ఆ త్రిగుణాతీతంతో మనం ఉండిపోవాలి. ఉన్నది పరమాత్మ. నీతో నువ్వు ఉండు. విషపూర్తమైన వాక్యాలు వెదజల్లకు. అందరూ నీ మిత్రులేనమ్మా, శత్రువులు లేరు. నీవు పరమాత్మవు, అందరూ పరమాత్మలు, అంతటా పరమాత్మగా భావించు. ప్రతి ఒక్కళ్ళు కూడా బ్రహ్మే స్థితి తోటే ఉంటారు. తెలియక మాయలో ఉండి మాయ బొమ్మలుగా ఉన్నారు. కాదమ్మా, వారు బ్రహ్మాలే, మనం బ్రహ్మలే. మనకెందుకు? అందరూ బ్రహ్మంగా ఉండాలి అనే భావంతో మనం ఉండాలి. నీ మనస్సు పరమాత్మ అనే తాదాత్మ్యంతో ఉండు. చూసుకో, యుక్తితో ఉండు. ప్రపంచంలో నడిస్తే కర్మలు పోగు చేసుకుంటాము. అంత బ్రహ్మంగా ఉంటే, సాక్షిభూతంతో ఉంటే నిన్ను ఉద్ధరించుకుంటావు. శరీర సౌందర్య మోహంలో పడొద్దమ్మా. రేపో మాపో కాటికి వెళ్ళిపోయేదే కంటాం కదా. మనకి ఎక్కడున్నాయి మన పుట్టిల్లు? మోక్షధామం ఉంది కదా. శ్మశానాన్ని ప్రతి క్షణం కూడా గుర్తుంచుకోండి. అదే మన పుట్టిల్లు అయిపోతుంది. అక్కడికి వెళ్ళవలసిందే కదా మన పని. బ్రహ్మభావంతో ఉండి శారీరక మానసిక ఆరోగ్యాలతో ఉండాలి. నీ బిడ్డలో సంపాదననే మోహంలో పడుకో. అవన్నీ మార్పు చెందియే. నీ వచ్చిన పని ఏంటో చూసుకో. ప్రపంచంలో మునిగిపోకు. నీతో నువ్వు ఉండిపో. కాలంతో పని లేదు. దశలు బాల్యం, యవ్వనం, వార్ధక్యం, వృద్ధాప్యం, ఇవన్నీ కూడా బాల్యం, యవ్వనం, వార్ధక్యం, కౌమార్యం, ఇవన్నీ కూడా దశలు. దేహానికే కానీ నీకు కాదు కదా. ప్రతి క్షణం బ్రహ్మ ప్రతిజ్ఞతో ఉండు. ఎవరి గుణాలు ఎలా ఉన్నా నీవు పరమాత్మ అనే గుణంతో నీవు ఉండు. జ్ఞానయుక్తితో నడుచుకో. నీకు లోపలికి ఎవరి గుణాలు తీసుకోకు. నీవు లోపలంతా హాయిగా ఉండి పైపైగా నటన చెయ్యి అవసరమైనప్పుడు. అంతఃకరణ నలగకుండా చూసుకో. నీ మనసు నువ్వు సుఖపెట్టమ్మా. నిన్ను తెరిచి చూసుకోమ్మా. తప్పును ఒప్పుకుని సరి చేసుకో. సాధనగా మిగిలిపోతావు. ఎల్లవేళ నేను విద్యార్థినే, నేను ఉంటాను అని ధీరత్వంతో ప్రతిజ్ఞగా మాట్లాడుతున్నాను అంటే నేను ఎల్లవేళ విద్యార్థిని. ఎప్పుడు తెలుసుకునేది ఉంటానే ఉంటుంది. మాయ అనేది రానివ్వకుండా ఎల్లవేళ దాంతో ఉంటాను అని ప్రతిజ్ఞగా పెట్టుకుని ఉంటాను అనే మాట ఎందుకు మాట్లాడుతున్నానంటే ఉండాలి, ఉంటున్నాను అన్న ప్రతిజ్ఞతోటే ఉంటాను. నా దేహ లక్షణాలు ఇవన్నీ నిజం కాదు కదా. దేహం పేరు నిజం కాదు కదా. సూర్యావతి నిజమా? కాదే. బ్రహ్మంగా ఉండటమే నిజం. వివేక వైరాగ్యంతో బ్రహ్మ లక్షణాలతో ఉండమ్మా. వివేకం తెలియబడ్డంది కదా. అప్పుడు వైరాగ్యం ఇదంతా నశించిపోయేదని వైరాగ్యం వచ్చేసింది. కారణం లేకుండా కార్యం జరుగుతుంది కదమ్మా. బ్రహ్మ యొక్క సంకల్పమే నెరవేరుతుంది. సర్వం బ్రహ్మమయం అనుకుంటే మృత్యువుని మింగినట్లే మనం. నేను పరమాత్మను, ఇదే ఆఖరి జన్మగా చేసుకోవాలి. జరిగిన పనుల గురించి కానీ, జరగబోయే పనుల గురించి కానీ, ప్రస్తుతం పనుల గురించి కానీ ఇంతకే నీకు ఆలోచన. ముముక్షువుగా ఉండు. ఎల్లవేళ బ్రహ్మత్వంగా ఉండు. డంబం నీకెందుకే? దర్పం నీకెందుకే? సంశయాత్మకమైన బుద్ధి నీకెందుకే? బ్రహ్మజ్ఞానం కదా నువ్వు. నీ గురువుగారు నీ లోపలే ఉన్నాడు. ఆ గురువు చెప్పినట్టు నువ్వు నడుచుకో. హాయిగా ఉండు. బ్రహ్మజ్ఞానియే గురువు, జ్ఞానియే పరమాత్మ, జ్ఞానియే బ్రహ్మం. అంతఃకరణ శుద్ధి పరమాత్మ. విశ్వాసంతో శ్రద్ధతో సాధన చెయ్యి. బ్రహ్మం తానే బ్రహ్మమై వెలుగొందుతావు. అన్నీ బ్రహ్మవాక్యాలే. బ్రహ్మంగా ఉండటమే. బ్రహ్మంగా వ్రాయించుకోవాలి. బ్రహ్మంగా మాట్లాడాలి. బ్రహ్మంగా వినాలి. బ్రహ్మంగా చూడాలి. అన్నీ సరి చేసుకో. బ్రహ్మ సత్సంగానికి మనం రెడీగా వచ్చేస్తున్నాం అంటే బ్రహ్మత్వం తెలుసుకోవటానికే కదా. ప్రతి క్షణం కూడా
నాలోనే ఉంది బ్రహ్మ సత్సంగం. సత్తో సంగం. నెలవేళ సత్సంగంతో ఉంటున్నాను. ఏ వయసులో అయినా బ్రహ్మత్వాన్ని పట్టుకుంటే జన్మ రాదు. జన్మకు రాని పని పూర్తి చేసేసుకుంటున్నాం. సర్వం బ్రహ్మమేనే పని ఒక్కటే మనకి. బ్రహ్మమే మూలం, బ్రహ్మమే లక్ష్యం, బ్రహ్మమే గమ్యం. మనం బ్రహ్మం తప్పించి వేరే భావంతో ఉండవు. ఇలాగే 24 గంటలు మనం నిద్రపోయినప్పుడు నిద్రతో మిగిలిన టైం అంతా బ్రహ్మార్పణంగానే. తిన్నా బ్రహ్మార్పణమే, కూర్చున్నా మాట్లాడినా ప్రతిదాన్ని బ్రహ్మం గుర్తులోనే ఉండి అలా హాయిగా ఉండిపోతున్నాం. సాకారంగా అందరినీ పూజించు, గౌరవించు. లోపల నిరాకారంగా నీతో నీవు ఉండు. ఎన్ని ఉన్నా ఆత్మసుఖం లేనిదే సుఖం లేనట్లే కదమ్మా. సంతృప్తి లేనిదే సుఖం ఎక్కడా? సంతృప్తి దేని యందు ఉంది? పరమాత్మ భావంలో ఉంది. విషయాల్లో లేదు కదా. ప్రపంచం అంతా నాటక రంగం కదా. నాటక రంగంలో నీవు ఒక నటివి, నటించాలి. లోపలికి విషయాలను జొరబడనీయకుండా చూడు, హాయిగా ఉండు. నీవు బ్రహ్మం కదా. నీకు పాపుణ్యాలతో పని ఏంటి? నీవు ఎడతెరపలేని ఆనందమే. నీవు పరమాత్మే అంతటా ఉంది కదా. నీవు పరమాత్మే కదా. ప్రపంచము బ్రహ్మమే అన్న నిజంతో ఉండు. నీవెవరో తెలుసుకున్నావు కాబట్టి అనంత బ్రహ్మంలో ఉండిపో. లోపల బయట అంతా బ్రహ్మమే కదా. బ్రహ్మ అనగా మనకి బ్రహ్మాలకి బ్రహ్మం తోటి ఉండిపోవటమే మనకు పని ఏంటి? ఊరకుండటమే. బ్రహ్మాలే కదా అందరూని. సాధన ద్వారా సాధ్యం కానిది ఏమీ లేదు కదా. నీవు నిజమైన బ్రహ్మం కదా. అందరూ అంతటా బ్రహ్మే కదా. మన నిజగురు మనతోటే ఉన్నాడు కదమ్మా. జాగ్రత్తగా ఉండమ్మా. నీవెవరో నీకు తెలిసింది కదా. ఇంకేమి తెలుసుకుంటావు? ఎన్ని తెలుసుకున్నా ఉట్టిదే. ఇంకా తెలియబడేది ఏమీ లేదు. దీనికన్నా ఇంకేమీ లేదు వేరుగా. అందు గురించి నువ్వు అలా అనుభవిస్తూ ఉండు. పరమాత్మే ప్రతి ప్రాణిని భావించమ్మా. మోక్షాన్ని ప్రయత్నించు అంటే ఏంటి? నీవు ముక్తి అయి ఉన్నావని తెలియలేదు అంతకుముందు. ఆ కోరిక ద్వారా ఇప్పుడు తెలుసుకున్నావు కాబట్టి నేనే బ్రహ్మని, నేను పరమాత్మని అని తెలిసావు. ముక్తి అయ్యే ఉన్నావు. నాకు పునర్జన్మ రాదు. పునర్జన్మకు సిద్ధపడకమ్మా. ఏది నిజమో ఏది అబద్ధమో నీకు తెలిసింది కదా. బ్రహ్మంలో ఉండు. అసలైన సుఖం లభించిందమ్మా. ఏమరపాటు లేకుండా రిలాక్స్గా ఉండాలి. నీ జీవితం అంతా నందనవనమే. బ్రహ్మభావంతో ఉండు. అంతగా ఉన్నది నీవే కదా. అన్నీ నీవే కదా. అందువల్ల ఎక్కడున్నా ఒక్కటే. అవునన్నది కాదనాలి. లోపల బయట ఖాళీగా ఉండు. బ్రహ్మ బుద్ధితో ప్రయాణం చెయ్యి. గమ్యం చేస్తావు. నీవు నిజమనేది తెలిసింది. మామూలు వాళ్ళతో నేను మామూలుగానే ఉంటాను. మరి జ్ఞానం వాళ్ళతో జ్ఞానంగా ఉంటాను. ఎందువలన? మామూలు వాళ్ళకి జ్ఞానం తెలీదు. జ్ఞానం వాళ్ళకి ఇదంతా ఉట్టిదని తెలుసు కాబట్టి జ్ఞానమే తెలియజేయాలి. నీ నిజగురు అంతరాత్మే అనగా బ్రహ్మే కదా. ప్రపంచం కూడా నీకు ఎందుకే? నీ మనస్సు ఎండమామని గమనించు. జాగ్రత్తగా ఉండమ్మా. సర్వవ్యాపి పరమాత్మ, నిరామయుడు, అన్నీ బ్రహ్మే. విషయాలు నీకు ఎందుకే? విషయాలు విషంతో సమానం అని చెప్పానా? విషయాలకి విషయాన్ని సమూలంగా నరికి బ్రహ్మంగా మిగులు. విశ్రాంతి తీసుకో. అంతా ఒక్కటే. జగమంతా బ్రహ్మమయం. హరిషద్వర్గాన్ని అరికట్టు. నిజంగా ఉండమ్మా. నీవు ఒక దేవుడివి. బ్రహ్మము. అందరూ దేవుళ్ళే. అందరూ బ్రహ్మలే. ప్రపంచం అంతా దేవుళ్ళే. ప్రపంచం అంతా బ్రహ్మమే. జన్మ మరణాలు సమాప్తి చెయ్యి. నిర్భయంగా నిలువు. జన్మ కడదేర్చుకో. మాయలో పడకమ్మా. మాయను విడదీకు. అంతా బ్రహ్మే. మాయ గురించి నువ్వు విడదీసావంటే అంతూ పంతూ ఉండదు. బ్రహ్మత్వంతో నువ్వు ఉండు. మాయదే తొలుగుతూ ఉంటుంది. నశించే శరీరాలు, దేహభావన, మనసు భావన, ప్రపంచం భావన నీకెందుకే? ప్రతి పని అయిపోతుందని ఆనందించు. బ్రహ్మంగా మిగిలిపో. నీవే అంతా నీవే. ఈ దేహంగా నేను లేను, నేనే అంతగా బ్రహ్మంగా ఉన్నాను, అంతా నేనే కదా అనుకో. ఆత్మ నిగ్రహంతో ఉండు. మనలోని అంతఃశత్రువుని జయించాలంటే మాత్రమైన మనోబలం తప్పనిసరి. హాయిగా ఉండమ్మా. చిత్తశుద్ధితో మనసుని అంతరా నిండిన బ్రహ్మం వైపు కేంద్రీకృతం చెయ్యమ్మా. ఏకాగ్రతగా మిగులుతావు. ఏకాగ్రత కుదురుతుంది. ధ్యానం అన్నా తపస్సు అన్నా ఇదే. దీనికన్నా యోగం అన్నా ఇదే. ఇంతకన్నా ఇంకేమీ లేదు. మనోబలానికి ఆత్మనిగ్రహం ఇంధనం. ఇది సాధించడం అంత సులువు కాదని నువ్వు అనుకుంటావు. కానీ సులువే. నీవు అదే ఉన్నావు.
సాధనతో సాధ్యం కానిది ఏమీ లేదు. ఎంతటి వారైనా క్రోధం, స్వార్థం వంటి గుణాలు వెన్నంటే ఉన్నా సరే, ప్రకోపించినా సరే, ఆత్మ నిగ్రహంతో నువ్వు ఉండిపోమ్మా. బంగారు తల్లి కదా నువ్వు. అమ్మా జగన్మాత అనుకుంటా ప్రతిదీ బ్రహ్మంగా చూసేమ్మా. ఆవేశం అనర్థదాయకం అని తెలుసుకో, సహనం సర్వజన ఆమోదం అని తెలుసుకో. ఆవేశం వల్లనే కదా కోపం వస్తుంది, బుద్ధి మసపారిపోతుంది, మాటలు పేలిసిపోతున్నాయి. పరవశానంగా అవతల వాళ్ళని ఊరికే కోపంతో, ఆగ్రహంతో కట్టలు తెంచుకుంటే ఫలితం ఏమవుతుంది? అనర్థమే మిగులుతాను. ఆరెవరు? మనమెవరు? వాళ్ళే. అంతా నేనే కదా. మనం శాంత స్వరూపంగా ఉండాలి, మనోబలంతో ఉండాలి, ఏకాగ్రతతో ఉండమ్మా, ఆత్మనిగ్రహంతో ఉండు. ఆలస్యం ఎందుకే? ఈ క్షణమే నీకు శుభముహూర్తం. దుఃఖం లేని స్థితితో ఉండు. నాదే అనుకుంటే దుఃఖం కాదు, దేహం నేను కాదు అనుకుంటే సుఖమే. ఇది మన పెద్దల అనుభవంలోంచి, జ్ఞానంలోంచి వచ్చిన మాటమ్మా. వస్తువు తెచ్చేది ఏది లేదు, వెంట తెచ్చేది తీసుకెళ్లేది ఏది లేదు చెప్పారు కదా పెద్దలు. మధ్యలో మనిషి అనుభవించేదంతా ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్నదే, దాన్ని మానవుడు సృష్టించలేదు. సంపదలకు మానవుడు యజమాని కాడు. ఈ జగత్తంతా పరమాత్మది, నీదా నాదా? త్యాగబుద్ధితో అనుభవించు, హితంగా బుద్ధి చెప్పు, దాన్ని గ్రహించి ఎంతసేపు మనస్సుని ఊరుకోబెట్టు, దుఃఖం లేకుండా ఉంటుంది. తాను కోరింది రాదేమో అని భయం పాపం మనసుకి, ఉన్నది పోతుందేమో అని బెంగ, దాన్ని ఇంకోలా మార్చాలనే ప్రయత్నం, లేని దాన్ని పొందాలని ఆరాటం, ఇవన్నీ దుఃఖానికే కదా, మనసుకే కదా కారణాలు. అవసరం లేని దాన్ని ఆశించడం వల్లనే కదా దుఃఖం వచ్చింది. ఉన్నదాంతో తృప్తి పడకపోవటమే దానికి కారణం. తనకు లభించిన దాన్ని ఆనందంగా అనుభవించటము, తనకు లభించని దానికోసం వెంపర్లాడకపోవటం, ఈ రెండు ఈ లోకంలో మానవుని సుఖపెట్టేవి కదా. మనకు దక్కింది మాత్రమే దక్కుతుంది, తనకు కాంది దక్కదు అని తెలుసుకోవాలమ్మా. ఎంతసేపు కూడా అర్థం చేసుకుని ఆనందంగా అనుభవించాలి. మనం అందరం పరమాత్మ భావంతో ఉండి తైలదారులాగా, అమృతదారులాగా మనం బ్రతికేయాలి. మన మనసే ఒక పుష్పం, మధురం, ఫలం, అమృతం. ఆర్ద్రత చెందే మనసే మధురం, రసస్వరూపం. అదే భగవంతునికి అర్పించాలి. మన మనసు బ్రహ్మార్పణంగా చేసుకున్నాం. మన యొక్క బుద్ధి శుద్ధత్వంతో ఉంది, భగవంతుడుగా మిగిలిపోయాం. సర్వాంతర్యామికి ఇంకా మనం ఇంకేం చేయగలం? పరమాత్మగా మనం ఉండిపోతున్నాం. భగవంతుడే ఇదంతా సృష్టి స్థితి లయాలన్నీ ఆడే చేసుకుంటున్నాడు. మనకేం పని? మనం ఉన్నదాంతో అలా ఉండిపోదాం, ఆత్మతో లయమైపోదాం, ఆలోచనలు ఏకాగ్రత పరిస్థితున్నాం. ఏకాగ్రతగా నేను పరమాత్మని నిలబెట్టేసాం, మనసుని ఏకోన్ముఖం చేసాం, అంతా ఒక్కటే అని ఉంచేసాం. ప్రత్యేకంగా ఏమీ లేదు, బాధ లేదు, వేదన లేదు, ద్వైతం లేదు, అద్వైతం లేదు, అన్యదా భావం ఏమీ లేదు. అనంత సాగరుడు నీవే. ఆత్మసాగరంలో అణువణువుతోటి, కణకణంతో తానుగా ఉండిపోవాలి, కలిసిపోవాలమ్మా. అదే అమనస్కం అంటేనే. అలా ఉండిపోవటమే, అంతా తానుగా ఉండిపోవటమే అమనస్కం అంటేనే. తుర్యాతీతంలో అంటే అదే. ఇలాంటి స్థితిని పొందటమే యోగులు, జ్ఞానులు, అవధూతులు అందరికీ అందరూ ఇదే లక్ష్యంలో ఉంటారు కాబట్టి దాంతోటే ఉండిపోతారు. వాళ్ళ మనస్సుని ఒక పరికరంగా చేసి, సాధన చేసి, హాయిగా ఆ భగవంతుని తత్వంతో మనసును ఉంచేస్తారు. జీవితం ఒక హరిల్లమ్మ. సుఖం, దుఃఖం, వేడుక, వేదన, గెలుపు, ఓటమి, లాభాలు, నష్టాలు, వీటి సమ్మేళనమే జీవితం. అవునన్నది కాదన్నది అవునంటున్నది మనకెందుకమ్మా? గెలుపు వచ్చినప్పుడు పొంగిపోవటం, ఓటమి వచ్చినప్పుడు కుంగిపోవటం లేకుండా మనం సమతుల్యంగా జీవితాన్ని సాగించాలి. ప్రతి మనిషి స్థితప్రజ్ఞుడే. మనం అందరూ బ్రహ్మాలమే కదా. ప్రతికూలత లేదు, అనుకూలత లేదు. ఏదొచ్చినా సరే ఇవన్నీ మార్పు చెందేవి అని తెలుసుకున్నాం. హాయిగా మనం ఉండిపోవాలి. ప్రమాదాలని ప్రమోదాలు కానీ, ఆపదలను సంపదలు కానీ మరల్చుకోవాలి. పురాణాలన్నీ మనకు చెప్పినాయి కదా.
అన్నీ మనకు వరాలేనమ్మా. కష్టాలు పాలైనప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి. వ్యామోహానికి గురైనప్పుడు నిగ్రహంగా ఉండిపోవాలి. నిరాశ ఎదురైనప్పుడు ధైర్యంతో ముందుకు కదలాలి. ప్రతిబంధకు నుండి అవకాశాలను సృష్టించుకోవాలి. అమ్మా, మనం అందరూ బ్రహ్మాలం కాబట్టి బ్రహ్మభావంతో ఉండి ప్రతి అడుగు కూడా మనం బ్రహ్మంగా మసులుకోవాలి, వెయ్యాలి. ప్రతి అడుగు కూడా నేను అంటే దేహం నేను కాదు, పరమాత్మ నేను అన్న భావంతో మిగిలిపోవాలి. వెలుగు నీళ్ళ సమ్మేళనమే కదా మన జీవితం. ఈ మనసు దాని ఇష్టం వచ్చినట్టు ప్రయాణం చేయకుండా మనం కంట్రోల్ చేసుకునే గుణం జ్ఞానికే. మనం చెప్పినట్టు వినేది జ్ఞానికే ఉంటుంది. ఈ విశాల సృష్టిలో పుట్టిన ప్రతి జీవికి ఒక అర్థం పరమార్థం ఉంది. మనం ఎందుకు వచ్చామో మనం తెలుసుకున్నాం. మనకు అర్థమైంది. మన జీవితం చిత్తార్థం అవుతుంది. ఎంతసేపు సంతోషం, దుఃఖం, మంచి చెళ్ళు, ఆశ, నిరాశలు ఇవన్నీ కూడా సమ్మేళనంతో మనం ఉన్నాం కాబట్టి అనుకూల పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు ఏమున్నా ప్రతి జీవి ఎలా బ్రతికినా సార్థక చేసుకోవాలమ్మా. నేను పరమాత్మని, వచ్చిన పని అయిపోతాను, ఇది ఆఖరి జన్మ కదా, అన్ని వరాలే అని మనం స్థితప్రజ్ఞునిగా ఉండాలి. అదే ఇరుకు సందులో ఉండకమ్మా, మమకారానికి బందీ అవకే, బాధపడుతూ ఉండొద్దు, సంతోషంగా బ్రహ్మంగా ఉండాలి. మనం హాయిగా ఉండిపోవాలి. ఎల్లవేళ్ళ కూడా నువ్వు నీవై ఉండాలి. అంతా పరమాత్మగా నువ్వు మిగిలిపో, హాయిగా బ్రహ్మార్పణంగా బ్రతుకు. నేనేంత మనం నేనేంత నేనే బ్రహ్మనే నేనే నువ్వే ఇదేమో నేను అర్థం అనుకున్నాను. ఏదో పాయింట్ పట్టుకుని తిప్పుకున్నాను అనుకో, ఎవరి మీద మీకు బాగుంటుంది. పాయింట్ అంటే ఏంటి? నేను బ్రహ్మ, అందులో బ్రహ్మ, అంతలా బ్రహ్మని పట్టుకున్నా. ఈ దేహం నిజమేంటి? ఏ దేహాలను నిజం కాదని పాయింట్ పట్టుకున్నా బాబు. ఏ ఒక్క మొక్క పట్టుకున్నా మన జన్మసేపు. మనం వాళ్ళు కూడా వెళ్తామంటే మన కూడా వాళ్ళు వస్తారంటే అని ఒక్క మొక్క పట్టుకుంటేనే మనం ఎంత రిలాక్స్ అవుతాం చెప్పండి. మరి మకారాలు ఏం కాకుండా నేనే పని చేయట్లేదా, పిల్లలు కలదా, పిల్లలు చూడదా. కానీ నాకు అహంకారం మమకారం ఉంది. అహంకారం అంటే దేవుడు నేను అనుకున్నాను, అహంకారం ఉండదు. మమకారం అంటే నా పిల్లలండి, ఆడ పుట్టాలని పుట్టారు కదా, నా ఏంటి నాదేమే నాకు నికరం కాదు, నన్ను వదిలేసుకో, నేనే వదిలే మనం వెళ్ళిపోవాలి. ఇంకా ఏంటి ఉన్నవాళ్ళు ఉంటారు, ఎవరైతే వెళ్ళిపో, ఎవరికాళ్ళు అంతా ఆనంద బ్రహ్మ. అలా ఉన్నప్పుడు నీకు మమకారం ఎంచుకొస్తుంది. ఈ పాయింట్లన్నీ మీలోని మనం అవుతూ ఉండాలి. మనం అవుతూ ఉంటే నీకు వైరాగ్యంతో ఏమో లోపల ఉంటారు, పైకేమో మనసు, పైకి మనసులోనేమో వైరాగ్యంతో ఉంటారు, పైకేమో మామూలుగా మాట్లాడతారు, వ్యవహారం చేస్తారు. ఈ ఆస్తిని ఆడకేళ్ళకి ఇచ్చేసి ఇవి కాదు. పిల్లలు తింటారు, మనం పెద్దలు మనకి ఇచ్చినట్టే మనం మన పిల్లలకి ఇవ్వాలి. పెద్దలు మనకి ఇచ్చినట్టే మన పిల్లలకి మనం ఇవ్వాలి. తప్పండి, పిల్లలు కనెక్ట్ ఇవ్వాలి కదా. అన్నీ మనమేమని చెప్తారు, అలాగా తేటతలంగా జ్ఞానంగా ఏమే పుట్టావు ఫలానా ఊళ్ళో, ఏ శ్మశానానికి వెళ్తామని, ఎన్నేళ్ళు ఉంటామని రాతలో ఉంటుంది. ఆ రాత మరి జ్యోతిషులు కూడా అన్నీ చెప్పలేదు. దేవుడితో సమానమే వదులు. కొన్ని దేవుడు ఊరుకోడేమో, కొన్ని చెప్పలేదు. మరి చెప్పండి, ఏదో ఊళ్ళో శ్మశానానికి వెళ్తాం కదా, మనం ఇక్కడే ఉంటాం. ఏదో ఊరు, నేను దిర్శనంలోనే ఉంటాను, అత్తో దిర్శనం. మరి దేవాలయం ఉన్నది,
ఆఖరికేమో ఏ శ్మశానం పెడతానని ఎవరు తెలుసు. అందుగురించి ఉండగానే శ్రమంలాగా ఉంటమే. ఉండగానే శ్రమంలా ఉంటే ఈ మిథ్యా ప్రపంచాన్ని మిథ్యగానే చూడు. ఉండగానే శ్రమంలో ఉంది. శ్రమ ఎక్కడికెళ్తే ఏ శ్మశానానికి వెళ్తే ఏ శ్మశానం అయినా పేర్లు ఊర్లు తప్పించి అనంత చైతన్యమే కదా. ఏ ఊరైనా ఒకటే కదా. జ్ఞానికి ఎక్కడున్నా ఒకటే, ఎక్కడ ఏదైనా ఒకటి. జ్ఞానికి కట్టేసి జ్ఞానికి ఎక్కడున్నా ఒకటి, జ్ఞానికి ఎక్కడున్నా ఒకటి. ఎందువల్ల ఏమేమి ఏంటంటే ఏముందని వేదాంతం చెప్పడం కాదు, ఆచరించి చూపించండి. ఆచరింత అంటే మిమ్మల్ని చూసి ఎంతో మంది తయారవుతారు. నేనుండగానే మీరు ఆచరింతారు. ఇప్పుడు నేనుండగా మీరు ఆచరిస్తున్నారు, సత్సంగానికి వస్తున్నారు, ఆచరిస్తున్నారు. మిమ్మల్ని బట్టి ఎంతో మంది తయారవ్వలేదా? ఆలోచించుకోండి. అలా ఇతరులకి మంచి చేయొచ్చు, మనకే జన్మరాహిత్యం. అజ్ఞానంలో కొట్టుకుపోకుండా మనకే జన్మరాహిత్యం, ఇతరులు కూడా జన్మరాహిత్యంలో ఉంటారు. ఎందుకంటే మన బాటను ఎలాగైనా చూస్తారు, వాళ్ళు కనిపెడతా ఉంటారు. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి, మౌనంగా ఉంటున్నారు లేదా, ఎవరితో దెబ్బలాట అవుతారు, మనం ఫాలో అవుతూ ఉంటారు. సత్యం సత్యంగా ఉంటుంది ఎప్పుడు, అసత్యం ఎప్పుడు అసత్యంగా ఉంటుంది. సత్యం సత్యంగానే ఉంటుంది కాబట్టి అది ఎలా ఉండాలి? నువ్వు నిత్యం సత్యం, నువ్వంటే బ్రహ్మం, దేహం అనిత్యం, అసత్యం. అసత్యమైన దాన్ని సత్యంగా తలంపులో పెట్టుకోకుండా సత్యం సత్యంగానే నిలబెట్టుకో. ఎందుకన్నాను ఈ ఓటుకులు ఎన్నాడు ఉంటాయి? సిల్కొండలో నీళ్ళలాగా రోజు ఆయుధాయం అయిపోతుంది. మరి ఇంకా ఎందుకే ఆయుధాయం అయిపోతుంది? ఇంకా ఎందుకంటే చూసుకోవద్దా? ఇది పుట్టినప్పటి నుంచి తినటం పడుకోవటం, ఈ ఏంటి ఈ పనులు ఈయన బాల్యంలో చదివేస్తాం, ఎవరిలో ఈ పిల్లలని పిల్లలని కాదు, ఏదో పెళ్లి పిల్లలు. ఇప్పుడు వానప్రస్థంలో ఉన్నాం, ఎలా ఉండాలి మనం? వానప్రస్థంగానే ఉండదు. నేను ఎవరో నీకు తెలిసింది కదా, నువ్వెవరో నీకు తెలిసింది, నేను ఎవరో నాకు తెలుసు. ఇంకెందుకే అలా మిగలటమే? ఎవరికి వారే ఏమన్నా తినని తెలుసుకున్నాం కదా. పుట్టిన ప్రతి జీవి నాగేసి వస్తుంది, ముందు వెనకాలి. ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనకాల ఉంటారు. ముందు వచ్చిన వాళ్ళు ముందు వెళ్ళిపోరు, వెనకాల వచ్చిన వాళ్ళు వెనకాల వెళ్ళిపోరు. తారుమారు తక్కున్నారు. చెప్పగలం ఏంటి? మనం ముందు వెళ్తాము, వాళ్ళు ముందు వెళ్తారు. మనం మన బ్రహ్మస్థితితో ఉంటే ఎవరి గురించి బెంగపడ మనసు మనం చేసేసుకుని ఉండాలి. జీవన్ముక్త స్థితిని అందించేసుకుని రెడీగా కూర్చుండాలి. ఇప్పుడు ఈ క్షణాన్ని ఆయుధాయం అయిపోయినా హాయిగా కూర్చుంది. మిగిలినోడు కూడా ఇంకా సరైన టైంకి వెళ్ళిపోయిందమ్మా అనుకుంటారు. నేను ఇప్పుడు ఈ క్షణాన్ని వెళ్ళిపోయాను, బాగానే వెళ్ళిపోయిందమ్మా, 60 దాటి 70 మధ్య అదృష్టం. మరి మీ ఇష్టం, ప్రతి ఒక్కళ్ళు ఎలా ఉండాలో ఏంటో చూసుకోండి. అర్థమైందా? అందరికీ అన్ని పనులు చేసేసి మీరు మాత్రం మీ పనిలో ఉండండి. వాళ్ళ పని చేస్తూ మీ పనితో మీరు ఉండాలి. మీ పని ఏంటి? బ్రహ్మంగా ఆ యొక్క ఎరుపులో ఉంటూ వాళ్ళెవరో మీరే కదా, నేనే అంత కదా, అందరినీ అందరంటే మన ఇంట్లో ఊరందరినీ మనం ఎక్కడ అలా చేస్తూ చైర్మన్ వల్ల ఉంటుంటారు. తప్పు ఉన్న యథార్థంతో ఉంటుంది. మనం చచ్చిపోమన్నా మనం చచ్చిపోం, మనం ఇంకొకరిని చచ్చిపోమన్నా అది చచ్చిపోం. ఏది జరుగుతుంటే అదే జరుగుతుంది. మనకి ఈ బొమ్మలు అట్లా ఆడుకున్నాం,
తప్పుతుందా? నీటిలోంచి వచ్చిన బుడగా నీటిలో దింపండి. మనం బ్రహ్మలోంచి వచ్చాము, ఒక ఆటగా సృష్టిని పడ్డాం, బ్రహ్మంగా మనం ఇంత గ్యారంటీ ఎంత చెబుతున్నాం అంటే మన మనస్సే మనకు చెబుతుంది, ఊరుకుంటుంది కదా. సత్సంగానికి రాకపోతే కొంత తిప్పుతోంది అంటున్నారు మనసు, సత్సంగానికి వస్తే ఊరుకుంటుంది అంటున్నారు. ఊరుకుంటే రోజు మన సత్సంగం అభ్యాసంలో ఉన్నాం కాబట్టి ఊరుకనే ఉంటాం. ఈ గాడిలో ఈ సృష్టి అంతా ఉంది కదా, ఈ బజార్లు, ఇల్లు, ఈ స్థలాలు, ఈ జనం అంతా ఉంది. అలాగే నీ మనసులో కూడా ఈ ఖాళీ నీలో ఉంది. నీ ఆలోచన ప్రపంచ ధ్యాసం, ప్రపంచ వాసన, దేహ వాసన ఇవన్నీ ఉండకూడదంట. వాసన అంటే ఊహలు, అవి ఊరికే మళ్ళీ మనసుతో వచ్చేస్తాయి. నెగిటివ్ థాట్ రాకూడదు. అది నేనే, ఇది నేనే, అది నేను, ఇది నేను అంట. అది నేనే, ఇది నేనే, నేనెంత నేనెంత నేనెంత. ఆ నేనే అంతగా ఉన్నప్పుడు ఎవరి మీద బాగుంటుంది. ఇంకే వ్యవహారానికి తప్పదు కదా అని చూద్దాం తప్పించి అది పెద్ద బ్రహ్మార్పణంగానే చూద్దాం. సాడీగా చెప్పు మాటలాగా మాట్లాడదు. చెప్పారమ్మా అదృష్టం అని ఆడు బాధపడినా మనం అదృష్టం అంటాం. తిట్టుకుంటాం మరి అదృష్టం కదా, సరిపడి వయసులో వెళ్ళిపోతుంది. నేను వెళ్ళిపోయినా మీరు అందరూ అలా అనుకోవాలి. ఆకు ఎప్పుడొకప్పుడు పంటాకు ఎప్పుడొకప్పుడు రాస్తుంది, పచ్చాకు ఏంటి అని మంచి ఆకు ఎక్కడ దొరుకుతుందో గాలికి ఎక్కడికి వెళ్ళిపోతుందో. ఇక్కడ ఆకు పడుతుందనుకో గాలికి ఎంత లెక్క వెళ్ళిపోతుంది. పొద్దున్న నేను ఆకు చూసి పంటాకు నవ్వుతుంది. అలాగే ఈ జీవి ఎక్కడ నా పుట్టింది ఇదే, నా తొలిదే ఇదే, నేను ఇక్కడే పోతాను, నా శవం ఇక్కడే పాత పెట్టింది, అదే కాల్సింది. తప్పు కదా, అది జీవలక్షణం. అదేంటే పంటకు ఎక్కడ వదులుకుని రాదు, దానికి పోయిపోతున్నాను. బతుకుండగానే కాలిపోయావు కదా. జీవన్ముక్తులకు ఇంకే ఎక్కడ చచ్చిపోతే ఏంటి, ఏ వారం అయితే ఏంటి, ఏ వజ్రం అయితే ఏంటి, ఏదైతే ఏంటి, ఏ దశ అయితే ఏది మనకేంటి. ఉన్నట్టు ఎదులేనట్టు బ్రహ్మం తప్ప రెండో బాగున్నట్టు బ్రహ్మార్పణమైన జీవితాన్ని యథార్థమైన జీవితం వాడితేనే తెలుస్తుంది. ఎవరి గుణాలైనా వాడితేనే తెలుస్తుంది. వాడితేనే ఎవరి గుణాలైనా తెలుస్తుంది. అంటే ఇంకెప్పుడు వాడతానే ఉంటాం. ప్రపంచం అంతా తెలుసు, నువ్వేం పోకుంటావు, నీ టైం అంతా వేస్ట్. అదే ముందు నువ్వు నిర్ణయించు. ఏమని, ఇంతే కదా ప్రపంచం, పుట్టాసా నశించి ప్రపంచం గురించి నాకే అనుకో, హ్యాపీగా ఉంటుంది. నశించిన వాడు నువ్వు కాబట్టి, నశించిన వాడు నువ్వు కాబట్టి ఆ నశించిన వాడు మీ అందరిలో నాలో నీలో అందరిలో అంతలో ఉంది. ఆ నశించిన వాడితో నేను ఉండాలి. నా గోల్ అది, నా గోల్ జన్మరాహిత్యం. అంతేగాని ఎందుకే పేరెంట్ పిలిచి పేరెంట్కి పెట్టినట్టు చేస్తున్నారు. ఊహ ఎంతసేపు ఉంటుంది చెప్పు, నీటి పొడిగా ఎంతసేపు ఉంటుంది, మళ్ళీ నీళ్ళలో కలిసిపోతుంది. అలా మనం ఎంతసేపు ఉంటామే, మనం నీటి పొడుగులం ఎంతసేపు ఉంటాం, నీళ్ళలోంచి వచ్చింది నీటి పొడుగులో, మళ్ళీ నీరులో కలిసిపోతాం. అంతే, బ్రహ్మ నుంచి వచ్చాం, బ్రహ్మంగా మిగులుతాం. ఇంకెందుకే దీనికోసం నీటి పొడుగు గురించి ఫోజులు కొట్టాలా? మనం ఎవరు ఏంటో తెలుసుకున్నాక ఇంకెందుకండి. లేనట్టు వదిలేయండి, ఉన్నట్టు ఉంచుకోండి. ఉన్నదెవరో మనందరిలోనే ఉన్న అనంతం, నాలో నీలో అందరిలో అంతటా ఉన్న అనంతత్వం. అంతేగాని ఎందుకమ్మా ఇవన్నీ టైం వేస్ట్. కానీ మీ గురించి మీరు సత్సంగాలు అయ్యి మానుకోకండి. ఎందుకంటే మీ డ్యూటీగా పనులు చేసేయండి.
సత్సంగం మీ పని, సత్సంగం మీ పని. మెదడు పని ఏమి లేదు. చేతులతో చేసి పనికి మెదడు పని ఏంటి? ఆయన తిట్టాలంటే మెదడు పని ఉంది. అసలు తిట్టి పని లేదు కదా. సత్సంగానికి వచ్చేస్తున్నారు పొద్దుట, ఇంట్లో పని చేసేసుకున్నారు, పని చేసేసుకుని పొద్దుట వస్తున్నారు, మళ్ళీ వెళ్ళాక మళ్ళీ పని చేసుకుని మళ్ళీ ధ్యానం చేసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళి పని చేసుకుని తినేసిపోతుంది. మీకు ఎందుకు మెదడుకు మేత ఉంటుంది? ఉండలేదు కదా. మెదడుకు మేత ఎప్పుడు ఉన్నాయి? ప్రపంచంలో తిరిగితే దేహం నేను, అసలు నేను వదిలేసి దేహం నేను, ప్రపంచం నిజం అనుకున్న వాళ్ళకి ఉంటుంది. దేహాన్ని నువ్వు కాదు, నీ జీవుడు కూడా దేహం రాదు. దేహాన్ని వదిలేస్తే కదా జీవుడు వెళ్తాడు. మరి ఏది నదిలో నువ్వు పాముకుంటున్నావే? ఎందుకు పాముకుంటావు? మరి పరిమాణం పాముకోవటమే కదా. మరి తేటతెల్లంగా అర్థమైంది కదా. అర్థమైంది కాబట్టి టైంని వ్యర్థం చేసుకో, టైంని వ్యర్థం చేసుకో. నువ్వెవరో నీకు తెలిసే ఇంకేంటి? మీకు ఇప్పటికే 45 ఏళ్ళు 35 ఏళ్ళు వచ్చింది, మీకు 50 వచ్చింది. ఎందుకే? మీకు 45 వచ్చింది. ఎందుకన్నాను? అంటే పుట్టసావుకి నువ్వే అన్నాడు బతుకుతా ఎవడో తెలుసు? నీకు తెలీదు, మాకు తెలీదు. మేము అన్నాడు బతుకుతామో తెలియదు, మీరు అన్నాడు బతుకుతారో తెలియదు. తెలియని రహస్యం రాసి పెట్టుకున్నదే జరుగుతుంది. మరి ఎందుకన్నాను? ఎల్లకల్లోలా మనసు ఎందుకు పెట్టుకోవాలి? రోడ్డు మీద తిరుగుతుంటే బోళ్ళు చెప్తాయి. మనం ఇంట్లో కూర్చుని పని చేసుకుని మళ్ళీ స్వచ్ఛంగానికి వచ్చి వాళ్ళకి మనకి ఏం తెలుస్తుంది? అలాగమ్మా అని వదిలేయండి, ఆశ్చర్యపడక్కర్లేదు. నశించి ప్రపంచం కూడా మీకు ఎందుకే? నశించిన వాడు నువ్వు, నశించిన వాడిగా మిగులు. అన్నీ మన కూడు గూడు గుడ్డ అన్నీ ఉన్నాయి. ఈ జన్మలోనే మనం చరితార్థం చేస్తాం. ఎంత తినేస్తామా మనం? అన్నీ చెయ్యాలి, చెయ్యాలి. పిల్లల కోసం చేయాలి, భర్త పిల్లలు అందరూ అన్నీ చూస్తూ చూడనట్టు, విన్నట్టు, మాట్లాడినట్టు వింటూ మనం ఏది ఖర్చు పెట్టేకూడదు. ఖర్చు పెట్టితే ఎవరు ఇస్తారు? అది బాగుంది ఇది బాగుందని పక్కన చెబుతుంది. ఇంకంతే. ఏం బాబు నీ బీరువాలో డబ్బులు అయిపోతాయి. నువ్వు మామూలు స్నేహం కోసం మళ్ళీ అలా అంటారు, స్నేహం కోసం అంటారు. అంటే ఎలా ఉండాలి అవన్నీ మనం రిపీట్ చేసుకునే కొద్ది తేలికైపోతుంది. ఎక్కడో సాధన అంటే ఎక్కడో లేదు, సంవత్సరాల కొద్ది ఏమో ఉండదు. మనం ఊరికే మన భావన ఎలా తిప్పాం అంతే. తిప్పిన భావనని మనం ఎలాగా ఎటు తిప్పాం? బ్రహ్మం వైపు. బ్రహ్మం వైపు తిప్పితే బ్రహ్మంగానే మిగులుతాం, పరమాత్మగా మిగలగలుగుతుంది. బాహ్యం వైపు తిప్పితే బాహ్యం తిప్పుతాం. మనం యొక్క మార్గాన్ని బట్టే ఉంటుంది. ఎటుదారైతే నువ్వు తణుకు పెళ్ళికెళ్ళినా వివరం రావాలని వివరం బస్సు ఎక్కొచ్చాడు, ఇటు నుంచి తణుకు వెళ్తాడు. అంతే, తణుకులో పెళ్లి చేసుకుని వైజాగ్ ఇంటికి వెళ్తాం. అలాగా మనం ఎలా ఉండాలో మనకు తెలుసు కదా. ఈ వ్యవహారంలో తెలియగానే అవి తెలియదు. ఇట్లా ఇక్కడ వ్యవహారానికి వెళ్ళడం తణుకు, ఈ మయాన్ని ఎన్నో వస్తాయి మనకు అవసరం లేదు. మళ్ళీ తణుకులో ఎక్కుతాం వ్యవహారం, ఈ మయాన్ని ఎన్నో వస్తాయి మనకు అవసరం లేదు. అలాగే బస్సులో కూర్చుని అన్ని అలా సాక్షిగా చూసుకుంటూ మన గమ్యాన్ని ఎలా చేసుకుంటామో అలాగే ఈ వ్యవహారంలో ఉంటానే ఉంటాయి. అవి మామూలు అంతకుముందు ఏం చేస్తున్నావు అయ్యే ఉంటాయి పెద్దగా. దాని గురించి ఆలోచిస్తే నువ్వు అన్నవసరం ఆలోచన మీద మనసు పెడితే ఖాళీ ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకా ఆలోచనలు పెరుగుతాయన్నామే, అలాగే పెరుగుతుంది. అది ఇలా ఎలా ఉండకూడదు, ఇలా ఎందుకు వచ్చింది అవి కాదు కదా మన ప్రశ్నలు. మన గోల్ జన్మరాహిత్యం ఏది ఉందో విధి జరుగుతుంది. వచ్చి తీరుతాయి. ఎక్కువ వస్తాయంటే నువ్వు ఆలోచన రాకూడదు అని అదే తాట్లో ఉన్నావు కదా. రాకూడదు అంటే దానికి వ్యతిరేకం.
ఆధ్యాత్మిక వ్యతిరేకం కదా. రాకూడదు అన్నది మనసు, రాకూడదు అన్నది మనసు కాబట్టి మనసు వ్యతిరేకం, అది భావనలో వ్యతిరేకం. ఆధ్యాత్మికంగా అంటే ఇంకా అడిగింది లేదు, చెప్పింది లేదు, అది లేదు ఇది లేదు, సైలెంట్గా ఉండదు. అంతే కదమ్మా, అంటే లేదు వచ్చేది అంత లేదు, రెండు లేవు బ్రహ్మానికి. అది ఇక్కడ మనసు కాబట్టి రాకూడదు అంటే అది వచ్చేది కడతాయి మొహానికి ఏదన్నా అంతే మనసుకే. శాస్త్రములందు ఎన్నో పరమరహస్యములు నిగూఢములై ఉన్నవి. విద్వాంసులు వాటిని చక్కగా తెలుసుకోగలుగుతున్నారు. కానీ జనసామాన్యమునకు కూడా అవి అందుబాటులో ఉండవలనన్న వారికి కూడా అవి చక్కగా అర్థం కావాలన్న సులభమైన భాషలో జటిలము కాని భావముతో అవి ప్రచారమునకు రావాల్సి ఉన్నవి. ఇట్టి అభిప్రాయంతోనే శ్రీ స్వాముల వారు ఉపనిషత్తులు భగవద్గీత మున్నగు ప్రామాణిక గ్రంథములందు గల ధర్మరహస్యమును సర్వజనులకును తేటతెల్లంగా తెలియలాగుట మానసబోధ అను ఈ చిన్న పుస్తకమును రచించారు. ఇందు 108 తత్వములు కలవు. ముముక్షువులు వీరిని చక్కగా మన్నము చేసుకుని ఆనందానుభూతిని పడేయగలరని విశ్వసించుతున్నాము. బ్రహ్మార్పణం. మానసబోధ. సంసార కూపమున దిక్కు తోచకయుండి విలపించుటేలకో మనసా, గురుపాదముల బట్టి తత్వంబు తెలుసుకుని తప్పించుకోయి మనసా. ఎన్ని జన్మల నుండి బంధంబు తొలగక దుఃఖించుచున్నావు మనసా, నరజన్మమందున జ్ఞానంబు నార్జించి తాపంబు బాపుకో మనసా. సంసారమందలి అల్ప సుఖమును చూసి మురిసిపోవగనేల మనసా, ఆనందముగా తోచు విషయభోగములన్నీ మూనాళ్ళ ముచ్చటే మనసా. దారుణంబైనట్టి సంసార వ్యాధిని పోగొట్టుకోవోయి మనసా, పుట్టి చచ్చుట యందు పురుషార్థమేమియో బాగుగా యోచించు మనసా. రామ రామాయణుచు నిరతంబు మదిలోన స్మరణ చేయుము ఓయి మనసా, పరమ పావనమైన దైవనామము చేత పాపమంతయు తొలగు మనసా. కోటికి పడగెత్తి కొండంత ధనమును కూడబెట్టిననేమి మనసా, దాన ధర్మములేక దాచిన సుమంత పరుల పాలైపోవు మనసా. జగతిలోనున్నట్టి దేహంబులన్నీయు నీ యొక్క రూపాలే మనసా, సత్యంబు తెలుసుకొని ప్రాణులన్నిటి ఎడల దయగలిగియుండుము మనసా. రేపు రేపని చెప్పి దైవ కార్యాలను విరమించబోకుము మనసా, ధర్మ కార్యాలను దైవ కార్యాలను వెనువెంటనే చేయి మనసా. జడమైన దేహము జడమైన చిత్తము నీ స్వరూపము కాదు మనసా, సచ్చిదానందమగు ఆత్మయే నీవని బాగుగా తెలుసుకో మనసా. సావు పుట్టుకలన్నీ పాంచభౌతికమైన దేహానికే ఎగును మనసా, నిత్య శుద్ధంబైన ఆత్మేగు నీకు జన్మాదులే లేవు మనసా. కనిపించున్నది ఎంత కాల గర్భమునందు నాశంబునందు మనసా, నాశమేమీ లేని బ్రహ్మమే నీవని త్వరితముగా తెలుసుకో మనసా. విశ్వమందల్లడల ఆత్మ ఒక్కటే గాని రెండవది లేదు ఈ మనసా, నాకంటే వేరుగా మరి ఒకటి లేదని తెలిసి ధైర్యమునందు మనసా. ధ్యాన యోగము చేత ఆత్మలో స్థితి కలిగి దృశ్య భావన వీడు మనసా, దృశ్యంబు లేనట్టి సద్రూపమే నీవు సత్యమును తెలుసుకో మనసా. అనుభూతి పడసిన సద్గురుత్తమునికై బాగుగా వెతుకుము మనసా, గురుపాదముల చేరి ఆత్మానుభూతికై ధ్యానము సలుపుము మనసా. ఋషులు పొందిన శాంతి కలుగునా నాకని సంశయింపకు ఓయి మనసా,
అభ్యాసవశమున సర్వులకు మోక్షము సమకూరు ధరణిలో మనస. బలహీనుడను నేను అని తలంచుచు నీవు పరితపించదవేళ మనసా. శక్తులన్నీ నీలోనే కలవంచు భావించి ధైర్యమును చేపట్టు మనసా. జన్మంబులన్నిటిలో నరజన్మ శ్రేష్టమని చక్కగా నెరుగుము మనసా. దైవ భావము కలిగి మనుజత్వమంతను సార్థకంబుగా చేయి మనసా. శాస్త్రాల సారము వివరించి తెలిపగా శ్రద్ధగా వినుము మనసా. పరహితము పుణ్యము పాపము దయచూడ ఎల్లడల మనసా. మార్గములన్నిటిలో భక్తి మార్గమే బాల సులభమైనది ఓయి మనసా. శ్రద్ధతో శుద్ధితో భక్తి మార్గమును బట్టి గమ్యాన్ని చేరుకో మనసా. పెక్కు జన్మల నుండి విషయ సంస్కారాలు వెంటాడుచున్నవి మనసా. అభ్యాస బలము చేవాని నల్లని నీవు పోగొట్టుకోవోయి మనసా. వ్యవహారమందున మునిగి ఉన్నను నీవు దైవాన్ని మరువకు మనసా. దైవ చింతన ఒకటి నిత్యముగా భూలోన కడతీర్చు సాధనము మనసా. ధ్యానమందున నీవు చిత్తమును అటు పరిగెత్తనీయకు మనసా. నిశ్చలంబైనట్టి చిత్తంబు లోపల ఆనందముదయించు మనసా. తోటి ప్రాణిని నీవు నీవలే చూచుచు మెలగుచుండుము ఓయి మనసా. నీ సౌఖ్యమును ఓరే పరసుఖంబును కూడా కాంక్షించుచుండుము మనసా. కష్టాలు కలిగిన నష్టాలు కలిగిన శాంతంబు వీడకు మనసా. నిర్వికారత్వము సహనశీలత్వము అభ్యసింపుము ఓయి మనసా. బంధ రూపములైన కోపతాపాలను దరికి చేర్చకు ఓయి మనసా. కోపాన్ని అరికట్టి కామాన్ని తెగదించి మోక్షధామము చేరు మనసా. కామాది రూపులకు శత్రువుల జాడను కనిపెట్టుచుండుము మనసా. ధైర్యము చేపట్టి వారితో పోరాడి విజయాన్ని పొందుము మనసా. పంచభూతాలతో నిర్మితంబైనట్టి తోలు బొమ్మవు కావు మనసా. దేశకాలాల చేద్రసితంబుగానట్టి చిద్రూపమే నీవు మనసా. సచ్చిదానందమగు బ్రహ్మమే నేననుచు భావించుచుండుము మనసా. నిరతంబుగా వించి మననంబు చే నీవు సద్రూపమగుదువు మనసా. దీపమున్నప్పుడే ఇల్లు వాకిళ్లను చక్కబెట్టుకోవోయి మనసా. ఆరోగ్యమున్నప్పుడే గుర్తికై ఉన్నప్పుడే దైవాన్ని తెలుసుకో మనసా. కాలచక్రమునందు గిరగిరా తిరుగుచు క్లేశముందగనేల మనసా. జన్మమే లేనట్టి ఆత్మపదమును పొంది ఆనందముందుము మనసా. విశ్వమందెల్లడల గొప్ప శాసనమొకటి పనిచేయుచున్నది మనసా. పుణ్యంబు చే సొమ్ము పాపంబు చే బాధ కలిగి తీరును దాన మనసా. దేహావసానమున బంధువాదులందరూ వీడిపోదురు ఓయి మనసా. తాను చేసిన కర్మ ఒక్కటే తన వెంట ఎల్ల చోట్లకు వచ్చు మనసా. పుణ్య కర్మను పెంచి పాప కర్మను త్రుంచి నిర్మలత్వము పొందు మనసా. సాధనమున కలుగు హృదయ శుద్ధి నీకు జ్ఞానంబు చేకూరు మనసా. సంసార బాధతో తల్లడిల్లుచు నుండి తాపమొందగనేల మనసా. బాధలెవ్వియులేని ఆత్మయే నీవని అనుభూతి బడయుము మనసా. ఇలలోన విద్యలు ఎన్నియో ఉన్నను దుఃఖాన్ని పాపవు మనసా. దుఃఖమును పోగొట్టు ఏకైక సాధనము పరమార్థ విద్యయే మనసా.
స్వప్నమున ఎన్నియో దుఃఖములను మేల్కాంచినప్పుడేవి మనసా సంసార దుఃఖాలు ఆత్మానుభూతిచే తొలగిపోవునోయ్ మనసా పరిపూర్ణమైనట్టి ఆనందమంతయు లోననే కలదు ఓ మనసా బాహ్య దృష్టిని వదలి లోన దృష్టిని బడసి ఆనందముందుము మనసా విషయ భోగాలను అనుభవించిన కొలది పెరుగుచున్నది ఆశ మనసా వైరాగ్యమును భూమి విషయాలను అరికట్టి ఆత్మానుభవముందు మనసా దేహాది వస్తువుల అందచందములు చూసి ఉబ్బిపోవగనేల మనసా త్వరితముగా అవి అన్ని మట్టి అయిపోవునని వేగముగా తెలుసుకో మనసా పాశంపు గైకొని యమదూతలేదించా రక్షించు వారెవరు మనసా జీవించి ఉన్నప్పుడు గురుపాదముల బట్టి కైవల్యమును పొందు మనసా దైవ చింతన లేక నిమిషంబు గడిచిన వ్యర్థమే అగును ఓ మనసా సావధానుండవై ఇకనైనా నీవిప్పుడు దైవాన్ని చింతించు మనసా కన్ను బాగున్నప్పుడే కాలు బాగున్నప్పుడే నేనెవరో తెలుసుకో మనసా అంగములన్నీ శిథిలములు కావనుడే దైవ కార్యము చేయి మనసా కష్టాలలోనైనా నష్టాలలోనైనా సత్యంబు తప్పకు మనసా సత్యధర్మాలను శ్రద్ధతో పాటించి శ్రేయస్సు పడయుము మనసా ఒక్క ప్రాణికి అయిన మేలు చేకూర్చుటే దేవదేవుని పూజ మనసా భూత సేవయే దైవ సేవగా భావించి హితము చేయుము ఓయి మనసా